నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. డీటెయిల్స్ చూస్తే కేంద్రం 2026-27 ఆర్థిక సంవత్సర ఆర్థిక సర్వే నివేదిక విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సర్వే రిపోర్ట్ పార్లమెంట్లో ప్రకటించారు. 2026-27లో జీడీపీ వృద్ధి రేటు 6.8 నుంచి 7.2% మధ్య ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్లో స్థిరమైన వృద్ధి నమోదవుతుందని సర్వే అంచనా వేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సర్వే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఏటా తగ్గుతూ వస్తోందన్నారు. ఇదే క్రమంలో ఏపీ గురించి ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా వృద్ధి చెందుతోందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఆర్థిక సర్వేలో అమరావతిని ప్రస్తావించారు. 2039 నాటికి ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అమరావతి ఒకటిగా తెలిపారు. హరిత నగరంగా అమరావతిని ప్రస్తావించారు. మరోవైపు ఏపీకి విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఏపీలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఏపీలో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు ఏపీలో మహిళా పారిశ్రామికవేత్తలు రానున్నారని ఆర్థిక సర్వే తెలిపింది. ధాన్యం రవాణాలో రియల్ టైం ట్రాకింగ్ విధానంతో పాటుగా పరిశ్రమల సింగిల్ విండో అనుమతులు ఏపీలో సక్సెస్ అయ్యాయని తెలిపింది. ఇక నివాస యోగ్య సిటీల్లో టాప్ 10లో విజయవాడ, తిరుపతి ఉండగా పర్యావరణ అనుమతుల్లో ఏపీలో స్పీడ్గా కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. భూ మార్పిడి కూడా ఏపీలో చక్కగా అమలవుతోందని, మార్కెట్ సంస్కరణల్లో ఏపీ టాప్లో ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. వాణిజ్య సంస్కరణల కార్యాచరణలో ఏపీ ముందంజలో ఉందని, ఇక భూ కబ్జాల రీసర్వే, సరిహద్దు వివాదాల పరిష్కారంలో ఏపీ టాప్లో ఉన్నట్టుగా వెల్లడించింది. వికసిత్ భారత్ సాధించడంలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. దేశీయంగా తయారీ, ఎగుమతులు, ఎలక్ట్రానిక్ రంగం వృద్ధికి దోహదం చేస్తున్నాయని సర్వే చెప్పుకొచ్చింది.